తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందని స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి పార్టీ బలపడేలా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ జనసేనకు గుర్తు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల పోటీ కోసం జనసేన సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాజు గ్లాసు గుర్తును కేటాయించడం భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ ప్రణాళికకు బలమైన సంకేతంగా కనిపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల గుర్తుల ఆధారంగా పోటీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను పెంచుకోవడానికి జనసేన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. స్థానిక స్థాయిలో బలోపేతమైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే వీలుంటుందని పార్టీ నేతల అభిప్రాయం. దీంతో పాటు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి రోజురోజుకు బలహీనపడుతుందనే వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లలేకపోవడం, గెలిచిన నేతలెవరూ శక్తివంతమైన విధంగా ప్రజల్లో ఉండకపోవడం జనసేనకు లాభించవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకునేందుకు జనసేన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది. ఇది ఓవైపు అయితే, మరోవైపు తెలంగాణలో కూటమి రాజకీయాలు ఊపందుకోవచ్చనే వార్తలు గుప్పుమన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశాలుండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీకి తెలంగాణలో నాయకత్వం ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బలహీనంగా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ మౌలికంగా పార్టీకి బలమైన నాయకత్వం కొరవడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశాలున్నాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి వేగం పెరిగితే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.